హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ అటుకుల మిక్చర్ అండి. అటుకులని నీట్గా చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి, స్కూల్కి వెళ్తారు కదా, స్నాక్స్ బాక్స్లోకి కానీ ఇంట్లో ఈవినింగ్ టైంలో తినడానికి కానీ స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి. ఇది 1 వీక్ 10 డేస్ వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. చూడండి, ఇక్కడ మొత్తం ఫ్రై చేసిన దీంట్లోకి కొంచెం వెల్లుల్లిపాయలు తీసుకొని వాటిని కచ్చపచ్చగా దంచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పల్లీలు తీసుకుంటున్నా. పల్లీలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పల్లీలు ఫ్రై చేస్తున్నా. పల్లీలు ఫ్రై చేసి పక్కనకి పెట్టుకోవాలి. దీంట్లోకి కరివేపాకు తీసుకొని ఇది కూడా ఫ్రై చేయాలి. ఇప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ఉంది కదా, దీన్ని కూడా ఫ్రై చేయాలి. దీంట్లో ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మిక్చర్కి. అన్నీ కలిపేసుకొని ఉప్పు కారం వేసి మంచిగా కలిపేసుకోవాలి. మొత్తం ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే టిష్యూ పేపర్ వేసుకొని దానిపైన అటుకులు వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే వెళ్ళిపోతుంది. సో దీనికి పుట్నాలు కూడా యాడ్ చేస్తున్నా. చాలా బాగుంటాయండి. పిల్లలకి స్నాక్స్ కానీ మనకు పెద్దవాళ్ళకి కానీ చాలా బాగుంటాయి, తినొచ్చు. హెల్దీ రెసిపీ ఇది. మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. అంతే అండి, 5-10 మినిట్స్లో చేసేసుకోవచ్చు ఈ రెసిపీని. ఇక్కడ పసుపు కూడా వేస్తున్నానండి. లైట్గా పసుపు వేసుకొని కలుపుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.